హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ముందు భూ బాధితులు ధర్నా చేశారు. రెడ్డిపురం శివార్ సర్వే నెంబర్ 143లో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన 166 మంది ఈ ఆందోళనకు భాగమయ్యారు. తమకు భూమి అమ్మిన బాలిరెడ్డి అతని కుటుంబ సభ్యులు నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ లారీ చిక్కింది. ఈ లారీ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చూరులో వైన్ షాపులే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. వారం క్రితం గిర్నూరు వైన్స్ లో దొంగతనం జరిగితే తాజాగా రేణుకా వైన్స్ షట్టర్ తాళాలు పగలగొట్టారు. 50,000 నగదు మద్యం బాటిల్ను దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యేగా పంతు నానాజీ గెలవడంతో పాటు చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలంటూ స్థానిక టీడీపీ నేత గుత్తుల మురళి వినూత్న మొక్కలను మొక్కుకున్నారు. ఇంద్రపాలెం గ్రామ దేవత ఆలయంలో అరుగుండు మొక్కు చెల్లించుకుని మిగతా అరుగుండు మొక్కును తీర్చుకోవడానికి తిరుమలకు వెళ్లారు. ఎన్నికల సమయంలో ఈ మొక్కుకున్నట్లు టీడీపీ నేత మురళి తెలిపారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. వెంకటాపూర్ మండలంలోని నందిపహాడ్ కోయలోని పలు సంస్థల మద్దతుతో ఏర్పాటు చేసిన బోర్వెల్, వాటర్ ట్యాంక్, ఇతర వసతులను మంత్రి ప్రారంభించారు. కమ్యూనిటీ షెడ్లు, స్ట్రీట్ లైట్లు, జంతినీటి ట్యాంకులు ఇందులో కూడా ఉన్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి ప్రారంభోత్సవాల్లోనే మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను మాజీ సైనికులు ఖండించారు. మాజీ సైనికులు భూమిని కబ్జా చేస్తారంటూ బీజేపీ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రేమ్ సాగర్ పై చేసిన వ్యాఖ్యలతో వారు విభేదించారు. సమస్యలు ఏమైనా ఉంటే తేల్చుకునే శక్తి తమ దగ్గర ఉందన్నారు మాజీ సైనికులు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం అగ్నికి ఆహుతైంది. 9 లక్షల విలువైన కంప్యూటర్తో సహా ఫర్నిచర్ దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో వార్డెన్ చర్యలు వివాదానికి దారితీస్తున్నాయి. విద్యార్థులతో వంట పనులు చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో విద్యార్థులు వందల సంఖ్యలో చపాతీలు చేయించడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చక్కగా పాఠాలు బోధిస్తారని గురుకులంలో జాయిన్ చేస్తే పిల్లలతో వంటలు చేయిస్తారా అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లోని తాగునీటి కోసం ఆందోళనకు దిగారు విద్యార్థులు. నెల రోజులుగా అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఉదయం టిఫిన్ కూడా బాయ్కట్ చేస్తారని, ఉడకని అన్నం, నీళ్లు, సాంబార్లతో ఇబ్బంది పడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలోని ఏపూర్లో నేషనల్ మెడికేర్ అసోసియేషన్, సుశ్రిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామంలో విష జ్వరాలతో పలు ప్రజలు మంచాన పడడంతో వారికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గిరిజన తాండాలో ప్రస్తుతం టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని ఆ దిశగా చికిత్స చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.